వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ మరో కొత్త కథతో మీ ముందుకు వస్తున్నా. రెడీగా ఉన్నారా? అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో రకరకాల పక్షులు, జంతువులు, ఒకదానికొకటి పక్షులు ఎంత స్నేహంగా ఉంటాయో అక్కడ చెట్లు కూడా అంతే స్నేహంగా ఉండేవి. అవి రోజు చాలా కబుర్లు చెప్పుకునేవి. ముఖ్యంగా అడవిలో ఓ పనస చెట్టు, ఓ మామిడి చెట్టు చాలా కలుపుకోలుగా మంచి స్నేహంగా ఉండేవి. కానీ ఓ రోజు పనస చెట్టు, మామిడి చెట్టు రెండు పోట్లాడుకున్నాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేనెంత గొప్పదాన్నో తెలుసా నీకు? నాకు కాసే మామిడి పళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. నాకంటే గొప్పదానివా నువ్వు? పనస పండుని ఎంతమంది ప్రాణంగా తింటారో తెలుసా నీకు? చాలే, నీ గురించే చెప్పాలా? నీ పొట్ట చీస్తే మొత్తం పీచే. ఇలా అవి రెండు పోట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక తేనెటీగల గుంపు వచ్చింది. ఈ రెండు చెట్లు భలే బాగున్నాయి, మనం ఉండడానికి భలే అనువుగా ఉండేలా ఉన్నాయి అని ఆ తేనెటీగలన్నీ పనస చెట్టు దగ్గరికి వెళ్ళబోయాయి. అది గమనించిన పనస చెట్టు కంగారుగా, ఆగండి, మీరు నా దగ్గరికి రావద్దు, మీరు వస్తే నన్ను కొడతారు. అప్పుడు తేనెటీగలకి ఏం చెయ్యాలో తోచలేదు. అటు ఇటు చూస్తూ మామిడి చెట్టు దగ్గరికి బయలుదేరాయి. దగ్గర దాకా వెళ్ళి ఆగే మామిడి చెట్టును ఉద్దేశించి, నువ్వైనా మమ్మల్ని రాణిస్తావా లేక పొమ్మంటావా? దానికి మామిడి చెట్టు ఇలా అంది, నా చెట్టు పళ్ళు కోసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకు, అది చాలు. ధన్యవాదాలు మిత్రమా అని చెప్పి తేనెటీగలు మామిడి చెట్టుపై తేనె పట్టు కట్టుకున్నాయి. ఈ తేనెటీగలు మామిడి చెట్టు రెండు చాలా స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇదంతా చూసిన పనస చెట్టుకి చాలా కోపం వచ్చేది. ఈలోగా చెట్లు కొట్టేవాడు అడవికి వచ్చాడు. ఏ చెట్టు బాగుందా అని పరిశీలిస్తున్నాడు. అతడి కంటికి మామిడి చెట్టు, పనస చెట్టు కనబడ్డాయి. ఏ చెట్టు కొడదామా అని దగ్గరికి వెళ్లి చూశాడు. వాడికి మామిడి చెట్టు బాగా నచ్చింది. మంచి గుబురుగా ఉంది. దగ్గరికి వెళ్లి చూశాడు. దాన్ని కొడదాము అని అనుకున్నాడు. ఇదంతా చూస్తున్న పనస చెట్టు చాలా ఆనందపడిపోతూ, అబ్బా భలే అయ్యింది, ఈ మామిడి చెట్టును కొట్టేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అలా అనుకుందో లేదో ఈలోగా చెట్టు కొట్టేవాడు గొడ్డలు ఎత్తి చెట్టును కొట్టబోయి ఆగిపోయాడు. ఏమిటా అని చూస్తే పైన తేనెపట్టు. తేనెటీగలన్నీ కుట్టడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాయి. అయ్య బాబోయ్, తేనెటీగలు అని చెప్పి భయపడి మామిడి చెట్టు వదిలి పనస చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అమ్మో, వీడేంట్రా బాబు నా దగ్గరకు వస్తున్నాడు, కొంపతీసి నన్ను గాని కొడతాడా ఏమిటి? ఈ పనస చెట్టు భయపడ్డాన్ని మామిడి చెట్టు చూసి తేనెటీగలతో ఇలా అంది, ఆ పనస చెట్టు కూడా మనమిత్తోడే కదా, వాణ్ణి కూడా మనమే రక్షించాలి, వెళ్ళండి. అనగానే తేనెటీగలన్నీ ఒక్కసారిగా చెట్టు కొట్టేవాడి మీదకి దాడి చేశాయి. అంతే, చెట్టు కొట్టేవాడు ఆ గొడ్డలను అక్కడే పడేసి పారిపోయాడు. అప్పటి వరకు అహంకారంగా ఉన్న పనస చెట్టు తేనెటీగలకి, మామిడి చెట్టుకి కృతజ్ఞతలు తెలిపింది. విన్నారా పిల్లలు? కథ అర్థమైందా? గర్వం మనిషిని ఒంటరి చేస్తుంది. జాలి, దయ, కరుణ అనేవి మనిషికి ఉండాలి. అలాగే పనస చెట్టులాగా గర్వంగా ఉండకూడదు. మామిడి చెట్టులా మంచిగా ఉండాలి. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.